యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్టు చెవి గలవాడు వినుగా. ఎంతమంది చెవులు తీసుకొచ్చినారు? వావ్, అందరికీ చెవులు ఉన్నాయి. అయితే చెవులు ఉండడం గొప్ప విషయం కాదు. యేసుక్రీస్తు ప్రభు కాలంలో కూడా ఎంతో మంది చెవులు ఉన్న వాళ్ళు ఆయన మీటింగ్స్ కి వచ్చినారు, ఆయనను వెంబడించినారు. అయితే వినడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, వినడం వలన విశ్వాసం వచ్చును, క్రీస్తుని గురించి మాటలు వినడం వలన విశ్వాసం వచ్చినని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మనకి ఇంగ్లీష్ లో వినడము అనడానికి రెండు పదాలు ఉపయోగించబడ్డాయి. ఒకటి లిస్నింగ్ అని, రెండవది హియరింగ్ అని. ఇంగ్లీష్ లో రెండు మాటలు అవునా. హియరింగ్ అంటే ఏంటంటే అన్ని వినడం, రోడ్లో వెళ్తే సౌండ్ వినడం, లేకపోతే హార్న్ కొడితే, లేకపోతే ఫ్యాన్ సౌండ్ అన్ని కూడా వినడం, ఇది హియరింగ్ అంటాం. లిస్నింగ్ అంటే ఏంటంటే చాలా జాగ్రత్తగా టీచర్ చెప్పేది కానీ, లెక్చరర్ చెప్పేది కానీ, లేకపోతే మన ఎదుటి వ్యక్తి ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని చాలా జాగ్రత్తగా వినడాన్ని మనం లిస్నింగ్ అని పిలుస్తాం. హల్లెలూయా. కాబట్టి చెవి గల వారు వినండి, దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుదాం. ఓకే, లేఖన భాగాన్ని మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి మన దైవ గ్రంథం తిప్పుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం ఈరోజు ధ్యానిద్దాం. చదివాం. లేఖన భాగం ఇక్కడ చాలా స్పష్టంగా సెలవిస్తుంది. మీరందరూ కూడా ఎంతో ధన్యులు, ఎందుకంటే ఇంత త్వరితంగా ఈ మందిరం కట్టబడము నేను చూస్తున్నా. సుందరరాజు గారి కంటే ముందు సేవ చేసినటువంటి జకరయ్య గారు ఆయన మంచి పునాది వేశారు. దాని మీద సుందరరాజు గారు మీ జీవితాలను గడుతూ ఈ మంచి మందిరాన్ని కట్టారు. దేవుని కృప, దేవుని దయ ఈ మందిరం మీద. హల్లెలూయా. నాకు తెలిసి ఇంత త్వరగా ఇంత అద్భుతంగా మందిరం కట్టబడ్డ నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే దేవుని దయ విస్తారంగా ఉంది కాబట్టి మీ సేవకునికి తగిన జ్ఞానం ఇచ్చి ఆయన కుటుంబం ద్వారా మీ అందరి సహకారం అవునా, మీరందరూ కూడా అందరూ సహకరించారు కాబట్టి దేవుని దయ విస్తరించింది కాబట్టి ఇంత త్వరగా ఇంత చక్కటి మందిరం కట్టబడి మనందరం కూడా ఇక్కడ దేవుని వాక్యం వినడానికి దేవుడు కృప చూపించున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మొట్టమొదటి మాట మనం చూసినట్టయితే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోండి. హల్లెలూయా. ఈ రోజుల్లో దినాలు ఎటువంటివి? చెడ్డ దినాలు. ఎందుకంటే ఈ లోకంలో మనల్ని పడవేయడానికి సాతాను అనేవాడు పనిచేస్తున్నాడు. ఈ లోకము చెడ్డది. మనందరము కూడా ప్రతిరోజు కూడా ఒక పోరాటం గుండా మనం వెళ్తున్నాం. ఎందుకంటే ఈరోజు అనేక మంది క్రైస్తవులు మందిరానికి రావడానికి కారణం ఏంటంటే, యేసయ్య దగ్గరకు పోతే కష్టాలు పోతాయి, యేసయ్య దగ్గరకు పోతే రోగాలు పోతాయి, యేసయ్య దగ్గరకు పోతే అప్పులు పోతాయి. అది మన నమ్మకం, మన విశ్వాసం. అందుకొరకే మనం వస్తున్నాం. అయితే గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకంలో బ్రతికి ఉన్నంత కాలము మనకి శ్రమ, శోధన, హింస, కష్టాలు, కన్నీళ్లు, వేదన, బాధ అనేది మన జీవితాల్లో ఉంటుంది. ఎందుకు అంటే మనుషులందరూ కూడా చెడ్డవాళ్ళు అయిపోయారు, లోకం కూడా చెడ్డదైపోయింది, మరి సాతాను అనేవాడు కూడా చెడ్డవాడిగా ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం సెలవిస్తుంది, దొంగతనమును, హత్యను, నాశనమును చేయడానికి తప్ప మరి దేనికి రాడు. నేనైతే గొర్రెలకు జీవం ఇవ్వడానికి, ఆ జీవము సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చానని యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతా ఉన్నారు. అయితే ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం కాబట్టి రాబోయే రోజులు మంచిగా ఉంటాయి అని మనం ఎదురు చూస్తాం. ఎందుకంటే ఆశపడడం మానవుని యొక్క నైజం. అయితే గుర్తించుకోవాలి, చాలా మంది ఇక్కడ వయసు అయిపోయిన తల్లులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగితే పోయిన రోజులే బాగుండండి, గడిచిపోయిన రోజులే బాగుండని చెప్తాం. కానీ గడిచిపోయిన రోజులు కూడా మంచివే. కానీ గుర్తు పెట్టుకోవాలి, దినం ఏదైనా సరే ప్రభువు మారని వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దినము చెడ్డదా మంచిదా, రాబోయే రోజులు మంచివైనా చెడ్డవైనా ఒకటి గుర్తు పెట్టుకోండి, ప్రభువు మనందరికీ తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు కష్టం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, కన్నీరు ఉండొచ్చు. ప్రభు దగ్గరకు వస్తే మన కన్నీరు తుడుస్తాడు, మన బాధలు తీరుస్తాడని మనం వచ్చి ఉండొచ్చు. ఖచ్చితంగా దేవుడు దాన్ని చేయడానికి శక్తివంతుడే. అయితే గుర్తు పెట్టుకుందాం, మనకి ఒక కష్టం తర్వాత ఒక కష్టము ఈ లోకంలో వస్తూనే ఉంటది. అందుకే క్రైస్తవులు అనే వాళ్ళు ఈ లోకంలో చాలా మెలుకోగలిగి మనం జీవించాలి. హల్లెలూయా. ప్రతిరోజు కూడా మెలుకోగలిగి మనం ఉండాలి. ఇంకొక విషయం చెప్పబడింది, దినములు చెడ్డమని చెప్తూనే
అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, సమయమును సద్వినియోగం చేసుకునుడి అంటున్నాడు. హల్లెలూయా. సమయము అనే మాట ఇంగ్లీష్ లో మనం చూస్తే ఆపర్చునిటీ అని వాడబడింది. ఆపర్చునిటీ అంటే ఏంటంటే అవకాశము అని. హల్లెలూయా. ట్రైన్ వెళ్ళిపోయింది అనుకోండి, రైల్వే స్టేషన్కి వెళ్ళే సమయానికి ట్రైన్ వెళ్ళిపోయింది అనుకోండి, మనం ట్రైన్ ఎక్కుతామా? ఎక్కలేదు. అందుకే ఆ యొక్క ట్రైన్ బయలుదేరడానికి ముందే మనము స్టేషన్లో ఉన్నాం. ఈ రోజు కూడా మనందరి జీవితాల్లో యేసు ప్రభు మనందరికీ సమయం 24 గంటలే ఉంది. కానీ కొద్దిమంది దాన్ని ప్రయోజనకరంగా మనం మార్చుకుంటున్నాం, కొద్దిమంది దాన్ని వ్యర్థం చేస్తాం. అవునా? ప్రయోజనకరంగా మార్చుకోవడం అంటే ఏంటంటే, దేవుడు నిన్ను ఎందుకోసము పలానా కుటుంబంలో, పలానా సంఘంలో, పలానా గ్రామంలో, పలానా వంశంలో నిన్ను పుట్టించున్నాడో దాన్ని తెలుసుకుని జీవించాలి మనందరూ కూడా. ఏదో చల్తా హై లైఫ్లే, ఏదో ఒకటి జీవితం ఎలాగోలా సాగితే సాలే, రోజు తెల్లగైతుంది, మళ్ళా రాత్రి అవుతుంది, తిన్నాం, పడుకున్నాం, తెల్లారం లేచింది అని చెప్పేసి మనం ఈ విధంగా జీవించినట్టయితే క్రైస్తవులు చాలా కష్టము. అందుకే మనం ఏం చేయాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. మరి మనందరికి ఈ రోజు ప్రపంచంలో విజయవంతులైన వాళ్ళందరినీ చూడండి మీరు, అందరికి 24 గంటలే ఉంటుంది. అందరికి 24 గంటలు ఉంటుంది. వాళ్ళకేమి ఎక్కువ, మనకేం తక్కువ ఉండదు. చాలా మంది క్రైస్తవులు ఈ సంఘం చాలా మంచిది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత ఎవరు కూడా రాలేదు. హల్లెలూయా. అంటే మీరందరూ కూడా సమయానికి వస్తున్నారు. చాలా మంది జీవితాల్లో వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది, పిల్లలు ఎందుకు లేటుగా పుడతారు, ఉద్యోగం ఎందుకు లేట్ వస్తుంది, ఆ వ్యాపారం ఎందుకు వర్ధిల్లదు, కుటుంబంలో ఏదైనా జరగడానికి ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే మనం మందిరానికి లేట్ రావడానికి బట్టి. మనం ఎప్పుడైతే మందిరానికి లేట్ వస్తామో మన జీవితాల్లో కార్యాలు కూడా లేటుగా జరుగుతూ ఉంటాయి. అది మనం గుర్తించాం. ఉదాహరణకి పాస్టింగ్ పాటలు పాడుతూ ఉన్నాడు అని చెప్పేసి మనం లేట్ చేసిన కొలది మన జీవితంలో జరిగేటువంటి కార్యాలు లేట్ అవుతూనే. అయితే గుర్తుపెట్టుకోవాలి, మనము అందరికీ ఒకే సమయాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. మరి ఈ సమయాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నామనే దాని మీదనే మన జీవితం అంతా కూడా ఆధారపడి ఉంది. అవునా? ఈరోజు ముఖేష్ అంబానీ కావచ్చు, లేకపోతే ఇంకా పెద్ద ఎవరైనా బాగా ఐశ్వర్యవంతుడు లేకపోతే ధనవంతుడు, జీవితంలో విజయాన్ని సాధించిన వ్యక్తి కావచ్చు, ఎవరికైనా సరే 24 గంటల సమయమే ఉంది. కానీ మనం కూడా దేవుని బిడ్డలుగా ఉన్న మనము సమయాన్ని వ్యర్థం చేయకూడదు. హల్లెలూయా. అవకాశాన్ని వృధా చేసుకోకూడదు. ఇది ఏ కాంటెక్స్ట్ లో చెప్పబడింది అంటే, ఈ యొక్క ఎఫెసీలకు పౌలు చెరసాలలో ఉండి రాస్తున్నాడు, జైల్లో ఉండి పత్రిక రాస్తూ ఉన్నాడు. అందుకే వాళ్ళు చెప్తా ఉన్నాడు, దినములు చాలా చెడ్డవైపునాయి, రాబోయే రోజులు త్వరగా అయిపోతాయి, కాబట్టి మీరు గుర్తించుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. హల్లెలూయా. వ్యక్తిగతంగా మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కుటుంబముగా మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక సంఘముగా నేను చెప్పేది ఏంటంటే, ఇంకా మన మధ్యలో చాలా ఖాళీ స్థలం ఉంది. అవునా? చాలా ఖాళీ స్థలం ఉంది. అయ్యగారు ప్రార్థన చేస్తుంటే నేను విన్నాను, ఇంకా 2వ ఆరాధన కూడా ఆరంభించాలని అనుకుంటున్నారు అని విన్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు సంఘము తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంత మంచి మందిరం కట్టబడింది, మీరందరూ కూడా ఆత్మీయంగా ఎదుగుతున్నారు. అయితే మనందరం ఏం చేయాలంటే దేవుని పని చేయాలి. హల్లెలూయా. చూడండి, ప్రతి ఒక్కరి జీవితంలో 2 ఉంటాయి. ఒకటి పిలుపు అనేది ఒకటి ఉంటుంది, రెండవది మన జీవనాధారమైన పని అనేది ఒకటి ఉంటుంది. అవునా? పని అనేది అందరూ చేయాల్సిందే. హల్లెలూయా. దేవుడు వివాహం కంటే కూడా ముందే దేవుడు పని ఇచ్చినాడు. భార్య కంటే ముందే, పిల్లల కంటే ముందే దేవుడు ఆదాముకి పని ఇచ్చినాడు. కాబట్టి పని అనేది ప్రతి వ్యక్తి చేయాల్సింది. అవునా? ప్రతి వ్యక్తి కూడా పని చేయాలి. అది మన యొక్క జీవనాధారం కోసము మనలో ఉన్న తలాంతును, సామర్థ్యాన్ని బయటకు తీసుకొని వచ్చి ఇతరుల మేలు కొరకు మనం పనిచేస్తూ మనం కూడా వృద్ధి పొందుతూ జీవితంలో ముందుకు సాగి దేవుని సంఘంలో నాటబడి దేవుని చిత్తాన్ని చేయడానికే దేవుడు ఆ పని ఇచ్చుంటాడు. అవునా? రెండవది ఏంటంటే, పిలుపు అనేది మనందరి జీవితాల్లో ఉంటుంది. కేవలం సేవకునికి మాత్రమే పిలుపు ఉందండి, ఆయన ఒకడే సేవ చేస్తాడు, మిగతా వాళ్ళందరూ మనం ఆదివారం వచ్చి సంఘంలో కూర్చొని వాక్యం విని ఇంటికి వెళ్ళిపోదాం, మన కుటుంబాన్ని కట్టుకుందాం, మన పిల్లల్ని, మన భార్యని, మన తల్లిదండ్రుల్ని మనం చూసుకుంటూ వారం సంఘానికి వస్తూ ఇలాగే మనం జీవిస్తామని మనము ఉండకూడదు.
ఎందుకంటే సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దేవుడు ఏదో ఒక తలాంతు, ఏదో ఒక వరం, ఏదో ఒక నైపుణ్యాన్ని దేవుడు ఇచ్చి ఉంటాడు. ఆ పనిని సంఘం యొక్క విస్తరణ కోసం వాడాలి. ఈరోజు ఈ మందిరం కట్టబడింది. ఎందుకోసం ఉంది ఈ మందిరము? మీరందరూ వచ్చి ఈ విధంగా ఆరాధించడానికి ఉంది మందిరం. కాకపోతే గుర్తించుకోవాలి, మందిరము అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనందరికీ దేవుణ్ణి ఆరాధించడానికి ఒక స్థలం అనేది అవసరం. అవునా? మనం ఇంత చక్కగా మంచి వాతావరణంలో కూర్చొని దేవుని వాక్యం వింటున్నామంటే అది దేవుని ఇచ్చిన ధన్యత. అయితే గుర్తుపెట్టుకోండి, మందిరంలో ఉండడం ఎంత ప్రాముఖ్యమో దేవుని పని చేయడం కూడా అంతే ప్రాముఖ్యం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని పని చేయని వాళ్ళు మందిరంలో ఎంతమంది ఉన్నా సరే దేవుని పని చేయడం. ఈరోజు ఈ సంఘం ఉండేది ఎందుకోసము అంటే 2 పనుల కోసం ఉంది. అవునా? సంఘం ఎందుకోసం ఉంది అంటే, ఒకటి బయట ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటించడం. దేనికోసం ఉంది? బయట ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటించడానికి సంఘం ఉంది. ఈరోజు ఊరికనే కాదు, దేవుడు ఈ మందిరాన్ని ఈ స్థలంలో ఉంచి మిమ్మల్ని అందరినీ ఆత్మీయంగా ఎదిగేలా చేస్తున్నాడంటే మీరొకరు రక్షించబడి మీరొకరు పరలోకాన్ని ఇవ్వండి, మిగతా వాళ్ళని తేడాను కొనని కాదు. అవునా? మీ ఇరుగు పొరుగు వారు, మీ రక్త సంబంధికులు, మీ శ్రేయోభిలాషులు, మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రీస్తు ప్రేమని మీరు తెలియజేయాలి. హల్లెలూయా. ఈరోజు ఎందుకు అంటే పాస్టర్ ఒకటి సేవ చేయడం కాదు. పాస్టర్ ఒకటి చేస్తే ఎంత చేస్తాడు? అయితే సంఘం అంతా కూడా సేవ చేయాలి. ఎందుకంటే మనందరం కూడా ఈరోజు రాజులైన యాజక సమూహం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చదివిస్తుంది, మనందరం కూడా రాజులైన యాజక సమూహం అంట. యాజకులు అంటే ఎవరు? దేవుని పరిచయం చేసేవాళ్ళు, దేవుని సేవ చేసే వాళ్ళనే మనం యాజకులను పిలుస్తాం. కాబట్టి దేవుడు మనందరినీ కూడా యాజకులుగా చేసింది. అంటే ఈరోజు మనందరం పని చేయాలి. హల్లెలూయా. ఏం పని చేయాలి? దేవుని పని చేయాలి. అవునా? దేవుని పని చేయాలి. దేవుడు మన చేతి పని ఏది ఇచ్చాడో అది కూడా మనము చేయాలి. నేను ఈ సంఘానికి చెప్పే ఒక సలహా ఏంటంటే, దేవుని పని జరగాలి అంటే మీరందరూ సహకరించాలి. ఎంతమంది సహకరిస్తారు? చేతులు ఎత్తండి. పాస్టర్ గారు కౌంట్ చేసుకోండి, బాగా మిస్ కాబట్టి. అలా ఓకే, మీరందరూ సహాయం చేస్తామన్నారు కదా. ఇప్పుడు వెనకున్న అమ్మగారిని అడుగుతాను, అమ్మగారు మీరేం సహాయం చేస్తారంటే అమ్మగారు ఏం చెప్తారు? అయ్యా నేనే ముసలిదాన్ని, నేనేం చేయగలను. అవునా కదా? అయితే ప్రతి సంఘంలో కూడా ఈ విధంగా ఒక స్ట్రాటజీ, ఒక ప్రణాళిక అనేది ఉండాలి. ఎందుకంటే సంఘం ఎదిగిన కొలది దేవుని రాజ్యం విస్తరిస్తుంది. దేవుని పని చేసినందుకు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. బైబిల్ ఏం సెలవిస్తుంది? దేవుని రాజ్యంలో ఒక గ్లాస్ కూడా నీళ్ళు ఇచ్చినా దాని ప్రతిఫలం మీరు పోగొట్టుకోరు. ఎందుకు ఈరోజు చాలా మంది విశ్వాసులు అభివృద్ధి చెందట్లే, జీవితంలో ఎదగట్లేదంటే మీరు మీ వరకు పని చేస్తూ ఉన్నారు, కానీ దేవుని పని చేయడం లేదు. దేవుని రాజ్యంలో పని చేస్తేనే దేవుడు మీకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఈ సంఘంలో ఉన్న అందరినీ 3 భాగాలుగా విభజిస్తా. అవునా? ఈ 3 భాగాలుగా విభజిస్తా. మీరు ఏ కోణంలో ఎక్కడ ఉంటారో మీరే తీర్మానించుకోండి, కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేయాలి. అవునా? మొదటి గుంపు, ఇప్పుడు సేవకులు వెళ్తున్నప్పుడు మీరేం చేయగలరు అంటే, చాలా మంది మేమేం చేయలేమయ్యా, మా శరీరం సహకరించదు, మాకు వయసు అయిపోయింది, మాకు ధనం లేదు, మాకు ఆరోగ్యం లేదు అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. ఇదేమి సాకు కాదు, వాళ్ళు సాకు చెప్పడం లేదు, కానీ వాళ్ళకున్న స్థితి. అయితే ఏమి చేయని వాళ్ళు ప్రార్థన చేయొచ్చా? ప్రార్థన చేసే ఏమైనా ఖర్చు అవుతుందా? ఖర్చు అవుతుందా? అందుకే ఎవరైతే సేవకి మేము ఏమి చేయలేము అనే వాళ్ళు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మందిరం ఎప్పుడు తెరవబడి ఉంటుంది, అయ్యగారు కిందే ఉంటారు. నాకు తెలిసి ఈ డోర్ ఎప్పుడు అనిపిస్తుంది. అవునా? ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మీకు ఎంత సమయం వీలైతే అంత సమయం వచ్చి మందిరంలో ప్రార్థించాలి. సేవకుల కోసము, మరి సేవ కోసము, బయట ఉన్న అన్ని జనులు రక్షించబడాలని మీరు ప్రార్థించాలి. హల్లెలూయా. ఇది మొదటి గుంపు వాళ్ళు చేయాల్సింది. ఎవరెవరు ప్రార్థన చేస్తారు? వెరీ గుడ్, మీరందరూ ప్రార్థన చేయాలి. అవునా? అమ్మగారులందరూ ఎవరైతే మీరున్నారో మీరందరూ వచ్చి మందిరంలో ప్రార్థించాం, అది దేవుని చిత్తం. హల్లెలూయా. రెండవ గుంపు ఉంది. రెండవ గుంపు ఏం చేయాలంటే మీరందరూ సహాయం చేయాలి.
హల్లెలూయా. ఏమేమి సాయం చేస్తారు? ఏమేమి సాయం చేస్తారు? ఓకే, సరే. మీలో నేను అడుగుతున్నాను, తప్పుగా అనుకోద్దండి. ఎంతమంది పనికి వెళ్తున్నారు? వావ్, చాలా మంది వెళ్తున్నారు. ఓకే, పనికి వెళ్ళే వాళ్ళందరినీ సేవకు పిలుస్తారు మీరు. ఫాస్ట్ ఈరోజు కరపత్రం బంగారు రానండి వస్తారు. సార్ జీతం పోతా సార్, ఒకరోజు జీతం కట్ చేస్తాడు, మా యజమాని లీవ్ ఇయ్యాడు సార్, దయచేసి మమ్మల్ని వదిలేయండి సార్, మేము ఏదో ఒకటి చేస్తాం, మీరు పోండి సార్ సేవకి. అవునా కదా? మీలాంటి వాళ్ళందరూ పనికి పోయే వాళ్ళు ఏం చేయాలంటే మీకు చాతరైన సహాయము సేవ కొరకు చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు మీరు, అయినా సరే బయట అన్ని జనులకు సువార్త చెప్పాలి, అది మనందరి బాధ్యత. ఒక సేవకుడు చెప్పాడు, ఈ తరంలో ఎవరైతే నరకానికి పోతున్నారో వాళ్ళ గురించి దేవుడు ఎవరు లెక్క అడుగుతాడంట, ఈ తరంలో ఉన్న మనల్ని లెక్క అడుగుతాడు. ఇప్పుడు మన వీధిలో ఎవరన్నా ఒక అన్యజనుడు దేవుడు నమ్ముకోకుండా నరకానికి వెళ్ళాడనుకో, దానికి లెక్క ఎవరు చెప్పాలి తెలుసా? ఆ వీధిలో ఉన్న క్రైస్తవుడే చెప్పాలి. కనీసం ఒకసారి వాడిని సువార్త చెప్పినామని దేవుడు అడుగుతాడు. అందుకే మనందరము దేవుడి పని చేయాలని చెప్తున్నాం. ప్రార్థన చేసే గుంపేమో ప్రార్థన చేస్తారు, మీరు పనికి వెళ్ళే వాళ్ళు సేవకు రాలేరు కాబట్టి మీరేం చేయాలి? సహాయం చేయాలి. ఏం సహాయము? ఏదో మీ చాతరైన సహాయం. అప్పు చేసి చేయమని చెప్పట్లే, లేకపోతే వాళ్ళ దగ్గర విడుదల ఇప్పించుకొచ్చి చేయమని చెప్పట్లే. మీ చాతరైన సహాయం మీరు సేవకి చేయాలి. ఆర్థికంగా కావచ్చు, వస్తుపరంగా కావచ్చు, ఇంకా దేని పరంగా కావచ్చు. ఇంకా మూడో గుంపు ఉంది. ఈ మూడో గుంపు ఏం చేయాలంటే సేవకులతో పాటు సేవకి వెళ్ళాలి. ఈ పని ఎవరు చేస్తారు? సేవకులతో పాటు సేవకి వెళ్ళే పని. 1 2 3 4 5 లేడీస్ ఎవరు లేరు. ఓకే, వాళ్ళు ఇంటి పనులు ఉంటే వదిలేద్దాం. ఓకే, కాబట్టి సేవకి వెళ్ళే గుంపు తక్కువే, కానీ మీరందరూ సహాయం చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, ఎంత ఎక్కువ సహాయం చేసి ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంతగా వాళ్ళు సేవ చేసేస్తారు. హల్లెలూయా. కాబట్టి సంఘంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందా? ఉంది కదా. మీరు చేతున్నారు, దేవుడు చూస్తూ ఉంటాడు, ఆకాశం భూమి సాక్ష్యం చెప్తాయి. మళ్ళా రేపు పొద్దున పాస్టర్ గారు పిలిచినాడు, సార్ నేను రాలేదు సార్ అనకూడదు. సేవకు పోయే వాళ్ళు సేవకి పోవాలి, సహాయం చేసేవాళ్ళు సేవకి సహాయం చేయాలి, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే దినములు చెడ్డవి, ఇంకా సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే యేసయ్య రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే సంఘము మంచిది, ఈ విధంగా ఉండడం మంచిది. కానీ సంఘం ఎందుకు ఉంది అంటే బయట వాళ్ళకి సువార్త చెప్పడానికి. హల్లెలూయా. బయట వాళ్ళకి సువార్త చెప్పడానికే దేవుడు ఒక సంఘాన్ని మిమ్మల్ని అందరినీ ముందుగానే రక్షించి ఈ మందిరంలో చేర్చింది. ఎందుకోసం అంటే మీరందరూ కూడా దేవుడిని చేస్తారని దేవుడు మిమ్మల్ని నమ్మినాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని నమ్మినాడు, మీకు ఆరోగ్యం ఇచ్చినాడు, అంతో కొంత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినాడు. అవునా? దేవుడు మంచి చేతి పనులు ఇచ్చినాడు. ఇవన్నీ ఎందుకు అంటే నా బిడ్డలు ఇంకా బయట ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి వీళ్ళే సువార్త చెప్తారు అని. సువార్త అంటే కేవలం కరపత్రాలు పంచేది మాత్రమే కాదు. అవునా? నీ వ్యక్తిగత సాక్ష్యము పక్కింటి ఆయనకు బాగాలేదనుకోండి, వెళ్ళి పలకరించండి, పలకరించి ప్రార్థన చేయండి. అవునా? యేసయ్య నిన్ను బాగు చేస్తాడు, మేము మీకోసం ప్రార్థన చేస్తామని చెప్తే అదే పెద్ద సాక్ష్యం. హల్లెలూయా. అది కూడా మనము సంఘంలో మనం చేయాలి. ఎందుకంటే దినములు చెడ్డవి, సమయము ఓనే వెళ్ళిపోకూడదు. ఆదివారం మందిరానికి వచ్చి యేసయ్య ఏమన్నాడంటే సమస్త జనులను శిష్యులుగా చేయడం. శిష్యులు అంటే ఎవరు? యేసయ్యని వెంబడించే వాళ్ళని శిష్యులు అంటాం, యేసయ్య పని చేసే వాళ్ళని శిష్యులు అంటాం. శిష్యులు చూడండి, రాత్రిపూట అద్దరికి వెళ్దామంటే యువతల నుంచి అవతలకి వెళ్ళాలి, సముద్రంలో పడవ మీద వెళ్ళిపోయినారు. 5,000 మంది భూ పెట్టమంటే 12 మంది 5,000 మంది భూ పెట్టారు. ఇలా దేవుడి పని జరిగించే వాళ్ళని మనం శిష్యులు అంటాం. కాబట్టి ఈరోజు క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తుకు శిష్యులు అవ్వాలి. విశ్వాసులుగా ఉంటే సరిపోదు, శిష్యులు అవ్వాలి. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది. హల్లెలూయా. ఎప్పుడైనా ప్రభు రాకడ జరగవచ్చు కాబట్టి అన్యజనులకి మనము సువార్త ప్రకటించాల్సిన వారమై ఉన్నాం. ఇక రెండవది, సంఘం ఎందుకు ఉంది అంటే ఇక్కడ మీ అందరి జీవితాలని క్షేమాభివృద్ధిలో కట్టడానికి. ఎందుకోసం ఉంది సంఘము? క్షేమాభివృద్ధిలో కట్టడానికి. దేవుడు ఒక సేవకుని ఏర్పరిచి
తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఆయనను ప్రత్యేకపరిచి సేవ కొరకు పిలిచి ఆయనకు అభిషేకం ఇచ్చి ఈ మందిరం కట్టించి దేవుడు ఇంత సహాయం చేసేది ఎందుకంటే మందిరంలోకి వచ్చిన తర్వాత సేవకుడు బోధించే వాక్యం ద్వారా మీ జీవితాలు కట్టబడాలి, మీ జీవితాలు ఫలభరితం అవ్వాలి, మీ జీవితాలు ఇతరులకు సాక్ష్యంగా ఉండాలి, మీ జీవితాలు మారాలనే దేవుడు మీకు బోధించడానికి ఒక మంచి సేవకుని ఇచ్చాడు. హల్లెలూయా. ఎంతమంది మీ సేవకుడు మంచిగా బోధిస్తున్నాడు, మంచిగా మీ పట్ల అక్కడ కలిగి ఉన్నాడని మీరు నమ్ముచున్నారు? ఎస్. ఎందుకంటే నేను చూస్తున్నా ప్రతి వారం కూడా, ప్రతి నెల మేము వచ్చినప్పుడు చూస్తున్నాం ఆయన మాట తీరు కానీ, ఆయన యొక్క ప్రవర్తన కానీ, ఆయన వ్యవహరించే తీరు కానీ, మీతో నడుచుకునే తీరు కానీ అన్ని కూడా మేము చూస్తున్నాం. కాబట్టి నేను చెప్తున్నా, ఇలాంటి సేవకుడు చాలా మంది విశ్వాసాలు పడ్డాడు. హల్లెలూయా. అందుకే మీరు ఎంతో ధన్యులు. హల్లెలూయా. కాబట్టి మందిరంలోకి వచ్చిన తర్వాత మీ జీవితాలు కూడా క్షేమాభివృద్ధిలో కట్టబడాలి.